మీ పేరండి? నా పేరు అశోక్, గాజుల అశోక్. ఏమి సమస్య ఏంటండి? సమస్య మా కోడలు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయింది సార్. పుట్టుకతోనే మానసిక వికలాంగురాలు. పింఛన్ వస్తుందా? వస్తుంది సార్. కలెక్టర్ మేడం చేసింది, అడిత మేడం. కానీ ఇప్పుడు 10 సంవత్సరాలుగా తిరుగుతాను తెలంగాణ ప్రభుత్వం వల్ల. ఏం కావాలి, ఏంటి సమస్య? ఇల్లు గురించి, అమ్మాయికి ఇల్లు పుట్టుకతోనే మానసిక వికలాంగురాలు. ఇల్లు లేదా? ఇప్పుడు గత ప్రభుత్వం టీఆర్ఎస్ హయాంలో మీరు ఇల్లు అప్లికేషన్ పెట్టుకోలేదా డబుల్ బెడ్రూమ్ కోసం? పెట్టిన సార్, కలెక్టర్ ఆఫీస్ పెట్టిన సార్. ఇదే రాలేదు సార్. ముద్ర పెట్టి స్టాంప్ పేపర్ మీద వేసింది కానీ రాలే. అన్ని దిక్కులు తిరిగింది సార్. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు అప్లికేషన్ పెట్టారా లోపల? పెట్టిన సార్. ఏమన్నారు లోపల? తీసుకుంటే మీ అమ్మాయికి న్యాయం చేస్తా ఉన్నారు. ఇల్లు వస్తుందని చెప్పారా? కానీ ఆ పుట్టుకతోనే మానసిక వికలాంగురాలు. మా అమ్మ నాన్న ముసలోళ్ళ దగ్గర, వాళ్ళ అమ్మ నాన్న చనిపోయింది. ముసలోళ్ళు 70-80 ఏళ్ళు ఉంటారు సార్. వాళ్ళు ఏ పని చేయలేదు. నేను ఒక్కనే కూలి పని చేసుకుంటా 45 సంవత్సరాలుట. పెళ్లి కూడా చేసుకోవాలి సార్ ఇంతవరకు. ఈ అమ్మాయిని చదువుకుంటుంటా. ఆ గ్రామ పంచాయతీ పోతే ఏ రాజకీయ నాయకులు కూడా ఏం చేయలేదు సార్. పింఛన్ వస్తుంది కదా? మేడం చేసింది. ఎంత వస్తుంది పింఛను? 4,000 వస్తుంది సార్. ఇల్లు కూడా వస్తుందిలేండి. ఇల్లు రాలేదు సార్. చాలా ఇబ్బంది పెడతారు గ్రామ పంచాయతీలో వాళ్ళు, మండల ఆఫీసులో.